అందరికీ నమస్కారం. కొందరు వ్యక్తులు ఎందుకు ఈజీగా సక్సెస్ని, మనీని మరియు హ్యాపీనెస్ని తమ లైఫ్లోకి అట్రాక్ట్ చేస్తారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ వీడియోని మీరు చివరి వరకు చూసినట్టయితే మీ గోల్స్ని వాస్తవంలోకి మార్చగల శక్తివంతమైన రహస్యాలను మీకు చెప్తాను. అలాగే మీ లైఫ్ని ఇవాళే మార్చడం ప్రారంభించడానికి మీకు ఉపయోగపడే మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ మీకు నేను ఈ వీడియోలో ఇస్తాను. హలో అండి, నేను మీ కల్పన, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. మీకు ఫర్దర్ గా బెస్ట్ వాల్యుబుల్ వీడియోస్, అప్డేట్స్ అండ్ నోటిఫికేషన్స్ వస్తాయి. లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మనం యూనివర్స్ నుంచి డిఫరెంట్ ఎనర్జీస్ ని అట్రాక్ట్ చేస్తాం కాబట్టి ఇప్పుడు మనం యూనివర్స్ గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. యూనివర్స్ ని అబండెన్స్ అని అంటాం, ఎందుకంటే ఇది మనకు అన్లిమిటెడ్ ఆపర్చునిటీస్ ని, రిసోర్సెస్ ని అండ్ ఎక్స్పీరియన్సెస్ ని ప్రొవైడ్ చేస్తుంది. మన థాట్స్ ఇంకా ఎమోషన్స్ కూడా యూనివర్స్ లో ఒక భాగమే. మన థాట్స్ అండ్ ఎమోషన్స్ కి మంచి వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ అలైన్ చేసినట్టయితే లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మనము సిమిలర్ కైండ్ ఆఫ్ ఎనర్జీస్ ని మనము అట్రాక్ట్ చేస్తాము. ఇప్పుడు మనం లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మన మనసులో ఏ విధమైన ఆలోచనలు ఉంటాయో అవే మన జీవితంలో చోటు చేసుకుంటాయి. మనుషులు మరియు వారి ఆలోచనలు స్వచ్ఛమైన శక్తితో తయారవుతాయి. మనం పాజిటివ్గా ఆలోచిస్తే మంచి విషయాలు మనకు జరుగుతాయి, మరియు నెగిటివ్గా ఆలోచిస్తే చెడు విషయాలు మన జీవితంలోకి వస్తాయని నమ్మకం. పాజిటివ్ థాట్స్ అనేవి మన జీవితానికి పెట్టుబడి లాంటివి. ఎప్పుడూ కూడా మన సబ్ కాన్షియస్ మైండ్ని పాజిటివ్ థాట్స్తో నింపాలి. అప్పుడే మనం గొప్ప జీవితాన్ని ఆకర్షిస్తాం. మన సబ్ కాన్షియస్ మైండ్ లా ఆఫ్ అట్రాక్షన్లో కీలక పాత్ర పోషిస్తుంది, ఎందుకంటే కావాల్సిన ఫలితాలను ఆకర్షించడానికి పదే పదే ఆలోచనలు మరియు నమ్మకాల ద్వారా ప్రోగ్రామ్ చేయవచ్చు. ఇప్పుడు నేను మీకు లా ఆఫ్ అట్రాక్షన్ పవర్ఫుల్ సీక్రెట్స్ ని మీకు షేర్ చేస్తాను. ఫస్ట్ సీక్రెట్, మీ గోల్స్ అండ్ అంబిషన్స్ క్లియర్ గా ఉండాలి. మీరు నిజంగా ఏం కోరుకుంటున్నారో ఖచ్చితంగా తెలుసుకోండి మరియు దానిని కళ్ళకు కట్టినట్లు ఊహించుకోండి. సెకండ్ సీక్రెట్, పాజిటివ్ థింకింగ్. ప్రతిరోజు పాజిటివ్గా ఆలోచించడం అలవాటు చేసుకోండి. మీరు ఏం కోరుకుంటున్నారో అది ఇప్పటికే మీకు ఉందని భావించండి. నెగిటివ్ థాట్స్ని దూరంగా చేయండి. థర్డ్ సీక్రెట్, మెడిటేషన్ అండ్ ఫోకస్. నిర్మలమైన మనసుతో మెడిటేషన్ చేయడం ద్వారా మీరు మీ గోల్స్ పై ఫోకస్డ్గా ఉండవచ్చు. ప్రతిరోజు కాస్త సమయం కేటాయించి మెడిటేషన్ చేయండి. సీక్రెట్ నెంబర్ 4, ప్రాక్టీసింగ్ గ్రాటిట్యూడ్. మీకు ఇప్పటికే మీ దగ్గర ఉన్న దాని కోసం గ్రాటిట్యూడ్ చెప్పండి. మీరు పొందిన చిన్న చిన్న విజయాలను కూడా ఆస్వాదించండి. గ్రాటిట్యూడ్ మనసుకు పీస్ఫుల్నెస్ ఇస్తుంది మరియు మరింత పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. సీక్రెట్ నెంబర్ 5, యాక్షన్ టేకింగ్. కేవలం ఆలోచనలు మరియు ఆకాంక్షలు సరిపోవు. మీ గోల్స్ని సాధించడానికి మీరు యాక్షన్ తీసుకోవాలి. చిన్న చిన్న యాక్షన్ స్టెప్స్ తీసుకోవడం ప్రారంభించండి. సీక్రెట్ నెంబర్ 6, బిలీఫ్ సిస్టమ్. మీరు కోరుకునే గోల్ సాధ్యమేనని మరియు మీరు వాటిని పొందగలరని మీకు పూర్తి విశ్వాసం ఉండాలి. మీరు మీ ఆశయాల పట్ల నమ్మకాన్ని కోల్పోవద్దు. సీక్రెట్ నెంబర్ 7, విజన్ బోర్డ్. మీ అంబిషన్స్ మరియు గోల్స్ ని మైండ్ లో ఉంచుకునేలా విజన్ బోర్డ్ తయారు చేయండి. ప్రతిరోజు దాన్ని చూస్తూ మీ గోల్స్ ని విజువలైజ్ చేయండి. సీక్రెట్ నెంబర్ 8, పాజిటివ్ ఎన్విరాన్మెంట్. పాజిటివ్ థింకింగ్ ను ఎంకరేజ్ చేసే వ్యక్తుల చుట్టూ ఉండండి. మీ వాతావరణం కూడా మీ మనోభావాలను ప్రభావితం చేస్తుంది. సీక్రెట్ నెంబర్ 9, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారని, మీరు అర్హులని, మీలో ఆ శక్తి ఉందని మీరు నమ్మాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీ ఆకర్షణ శక్తిని పెంచుతుంది. సీక్రెట్ నెంబర్ 10, సెల్ఫ్ రిఫ్లెక్షన్. మీ థాట్స్ని, ఫీలింగ్స్ని మరియు యాక్షన్స్ని నిరంతరం అబ్జర్వ్ చేయండి. అవసరమైతే మార్పులు చేసుకోండి. మీరు ఏ దారిలో నడుస్తున్నారో ఎప్పటికప్పుడు సరిచూసుకోండి. ఇప్పుడు మనం లా ఆఫ్ అట్రాక్షన్లో మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ గురించి తెలుసుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్లో ఎన్నో మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు నేను టాప్ 5 టెక్నిక్స్ గురించి ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఫస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్, మెడిటేషన్. మెడిటేషన్ చేయడం వల్ల మీరు మీ గోల్ పైన చాలా ఫోకస్డ్గా ఉంటారు. ప్రతిరోజు ఒక టైం కేటాయించి మీరు కన్సిస్టెంట్గా మెడిటేషన్ చేసినట్లయితే కొన్ని మోర్ దెన్ 100 ప్రాబ్లమ్స్కి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సొల్యూషన్ లాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మీ గోల్స్కి సంబంధించి యాక్షన్ ప్లాన్ తీసుకోవడానికి మంచి గైడెన్స్ ఇస్తుంది. సెకండ్ టెక్నిక్, విజువలైజేషన్. విజువలైజేషన్ అంటే మన మైండ్లో గోల్స్కి సంబంధించి ఇమేజెస్ని, సీన్స్ని ఊహించుకోవడం. ఆల్రెడీ మీరు మీ గోల్ని ఇప్పుడే ఈ మూమెంట్లోనే అచీవ్ చేసుకున్నట్టు విజువలైజేషన్ చేసుకోవడం. ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్. అలాగే దీన్ని డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉపయోగిస్తారు. స్పోర్ట్స్ పర్సన్స్, యాక్టర్స్, అలాగే బిలియనేర్స్ వాళ్ళు వాళ్ళ గోల్స్ని అచీవ్ చేసుకున్నట్టు మైండ్కి ట్రైనింగ్ ఇస్తారు. ఈ టెక్నిక్ గనక రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినట్టయితే చాలా ఫాస్ట్గా, సక్సెస్ఫుల్గా మీరు మీ గోల్ని అచీవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు థర్డ్
టెక్నిక్ వచ్చేసి స్క్రిప్టింగ్ టెక్నిక్. ఈ టెక్నిక్ లో మనము మన డ్రీమ్స్ గురించి క్లియర్ గా రాసుకోవాలి. అంటే మీరు ఏం అచీవ్ చేయాలనుకుంటున్నారు, ఏ డేట్ ని అచీవ్ చేయాలనుకుంటున్నారు క్లియర్ గా రాసుకోవాలి. మీ గోల్స్ గురించి క్లియర్ గా రాసుకోవడం వల్ల యూనివర్స్ మీ గోల్స్ కి సంబంధించి ఆపర్చునిటీస్ మీకు పంపించడం జరుగుతుంది. అలాగే మీ సబ్ కాన్షియస్ మైండ్ మీ ఎబిలిటీని ఎన్హాన్స్ చేసి గోల్ ని ఫాస్ట్ గా అచీవ్ చేయడానికి సహాయపడుతుంది. ఫోర్త్ టెక్నిక్ వచ్చేసి ప్రాక్టీసింగ్ ఎఫర్మేషన్స్. ఎఫర్మేషన్స్ అనేవి ప్రెసెంట్ టెన్స్ లో యూజ్ చేసే ఒక పాజిటివ్ స్టేట్మెంట్. ఇవి ఎప్పుడు కూడా మీ గోల్ కి పర్సనల్ గా స్పెసిఫిక్ గా ఉండాలి. ఇది మీ గోల్ ని అచీవ్ చేయడానికి రిఫ్లెక్ట్ చేస్తుంది. ఎఫర్మేషన్ స్టేట్మెంట్ ఎప్పుడూ కూడా ఐ యామ్ లేదా మై అనే వర్డ్ తో స్టార్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ యామ్ సక్సెస్ఫుల్ ఆర్ మై ఇన్కమ్ ఈస్ గ్రోయింగ్ అబండెంట్లీ. ఎఫర్మేషన్ చదివేటప్పుడు మీరు మీ గోల్ ని ఫాస్ట్ గా అచీవ్ చేసుకున్నట్టు పాజిటివ్ ఎమోషన్ తో ఫీల్ అవ్వాలి. ఇది మీరు డైలీ హ్యాబిట్ లాగా క్రియేట్ చేసుకొని ప్రతిరోజు కన్సిస్టెంట్ గా ప్రాక్టీస్ చేసినట్టయితే మీరు మీ గోల్స్ ని ఫాస్ట్ గా అచీవ్ చేసుకుంటారు. ఇప్పుడు ఫిఫ్త్ టెక్నిక్ వచ్చేసి ప్రాక్టీసింగ్ గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ అనేది లైఫ్లో పాజిటివ్ ఆస్పెక్ట్స్ని గుర్తించడం లేదా అప్రిషియేట్ చేయడం. మీ లైఫ్లోని బ్లెస్సింగ్స్ని, ఎక్స్పీరియన్సెస్ని, అలాగే మీకు సపోర్ట్ చేసిన వాళ్ళని గుర్తించి థ్యాంక్ఫుల్నెస్ తెలియజేయడం. మీ దగ్గర ఉన్న వాటికి మీరు గ్రాటిట్యూడ్ చెప్పినట్టయితే మీరు ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ని, రిసోర్సెస్ని, అలాగే సర్కమ్స్టాన్సెస్ని అట్రాక్ట్ చేసి గోల్స్ని ఫాస్ట్గా అచీవ్ చేయడానికి సపోర్ట్ పొందుతారు. గ్రాటిట్యూడ్ మీ వైబ్రేషన్ని రేస్ చేసి మీ లైఫ్లో పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది. మీరు మీ గోల్ని ఆల్రెడీ అచీవ్ చేసుకున్నట్టు గ్రాటిట్యూడ్ చెప్పడం వల్ల మీరు వాటిని అచీవ్ చేయగలరని స్ట్రాంగ్ బిలీవ్ మీలో కలుగుతుంది. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నట్లయితే చిన్నప్పటి నుంచే వాళ్ళకి గ్రాటిట్యూడ్ యూజ్ చేయడం నేర్పించండి. అది వాళ్ళ గ్రోత్ని బాగా సపోర్ట్ చేస్తుంది. మీరు కూడా మీ డైలీ లైఫ్లో గ్రాటిట్యూడ్ అనేది ఒక హ్యాబిట్ లాగా మార్చుకోండి. మీరు ఎంత ఎక్కువ గ్రాటిట్యూడ్ని యూజ్ చేస్తే అంత ఎక్కువ అబండెన్స్ని, సక్సెస్ని అచీవ్ చేస్తారు. ఈ 5 టెక్నిక్స్ కనుక మీరు డైలీ కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేసినట్టయితే కొన్ని ఇయర్స్ తర్వాత అచీవ్ చేయాల్సిన గోల్ విత్ ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్ లో కూడా అచీవ్ చేయవచ్చు. మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, ఏ టైంలో ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ప్రాక్టీస్ చేస్తే ఫాస్ట్ రిజల్ట్స్ వస్తాయని. ఎర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తం టైంలో గనక లేచి ఒక 1 అవర్ గనక మీరు ఈ టెక్నిక్స్ ని ప్రాక్టీస్ చేసినట్టయితే మీరు మీ గోల్స్ ని ఫాస్ట్ గా అచీవ్ చేసుకోవచ్చు. చూసారు కదా, లా ఆఫ్ అట్రాక్షన్ ఎంతలా మన లైఫ్ ని సక్సెస్ఫుల్ గా మార్చేస్తుందో. ఇది మిమ్మల్ని మీ గోల్ పట్ల యాక్షన్ తీసుకోవడానికి ఇన్స్పైర్ చేస్తుంది, ఛాలెంజెస్ ని ఎదుర్కోవడానికి సపోర్ట్ చేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, యూనివర్స్ నుంచి ఇన్ఫినిట్ పాసిబిలిటీస్ ని అందుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.